టు అవర్ ఛానల్. ఈసారి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. అది అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎంతో కొంత క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఫలితాల తర్వాత ఆ విషయం వెల్లడవుతుంది. కానీ ఈ ఎన్నికల్లో పోలింగ్ రోజే క్రాస్ ఓటింగ్ విషయం చర్చకు వచ్చింది. ఓటర్లే ముందుకొచ్చి తాము ఏ విధంగా క్రాస్ ఓటింగ్ చేసింది చెప్తుండటం వల్ల దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రభావమే క్రాస్ ఓటింగ్ కు కారణమని పార్టీలు విశ్లేషిస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీని అభిమానించేవారు ఎమ్మెల్యే ఓటును, ఎంపీ ఓటును అదే పార్టీ అభ్యర్థులకు వేస్తుంటారు. కానీ ఈసారి కొంతమంది అభిమానించే పార్టీకి ఓ ఓటు, నచ్చిన అభ్యర్థికి మరో ఓటు వేశారు. ఈ రెండు వేర్వేరు గుర్తులు కావటం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది అన్ని పార్టీలపైన ప్రభావం చూపనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విశాఖ ఎంపీ అభ్యర్థి వల్లే విశాఖపట్నం ఎంపీగా ఈసారి మహామహులు బరిలో దిగారు. బీజేపీ తరపున మాజీ మంత్రి, మాజీ విశాఖ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, టీడీపీ నుంచి ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్, వైసీపీ నుంచి ఆర్థికంగా బలవంతుడైన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రమే కావడంతో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించలేదు. పేరాడ రమణి కుమార్ని దించారు. జనసేన మాత్రం తొలుత అనుకున్న ఎంపీ అభ్యర్థి గేదెల శ్రీనుబాబు రాత్రికి రాత్రి పార్టీ మారిపోవడంతో ఆ స్థానంలో సిబిఐ మాజీ అధికారి వివి లక్ష్మీనారాయణను బరిలో దించింది. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ఆయనకు నీతి, నిజాయితీ కలిగిన అధికారిగా పేరుంది. పైగా ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ పై అవినీతి కేసులు నమోదు చేసి జైలుకు పంపిన సిబిఐ అధికారిగా రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. వైసీపీని వ్యతిరేకించే వారితో పాటు నీతి, నిజాయితీ గల అధికారిగా అభిమానిస్తూ చాలా మంది ఆయనకు ఓటు వేశారు. విశాఖపట్నంలో విద్యావంతులు ఎక్కువ. వీరంతా కాస్త తటస్థ ఓటర్లుగా ఉంటారు. వారిలో ఎక్కువ మంది లక్ష్మీనారాయణకు ఓటు వేసినట్లు చెప్తున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటు వేయని ఉన్నత స్థాయి అధికారులు, వ్యాపారులు, రాజకీయాలంటే పడని వారు కూడా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటును వేశారు. లక్ష్మీనారాయణకే వేశామని వారు చెప్పుకుంటున్నారు. దానిని వారు గొప్ప విషయంగా భావిస్తున్నారు. మంచికి అండగా ఉన్నామని, అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని బలంగా చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి పోటీ చేశారనే విషయం కూడా వారికి పట్టించుకోలేదు. దానికి అసలు ప్రాధాన్యం ఇవ్వలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా కేవలం లక్ష్మీనారాయణ ఇమేజ్ను చూసే అంతా ఓట్లు వేశామని చెప్పుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం, వైసీపీ అభిమానుల్లో చాలా మంది ఎమ్మెల్యే ఓటును ఆ పార్టీ అభ్యర్థికి వేసుకుని ఎంపీ ఓటును మాత్రం లక్ష్మీనారాయణకు వేశామని చెప్తున్నారు. వైసీపీ అభిమానులు కూడా జగన్ను ఆయన జైలుకు పంపించారని తెలిసినా ఆయన నిజాయితీని అభిమానిస్తూ ఆయనకు తమ మద్దతు క్రాస్ ఓటింగ్ చేశారు. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, భీమిలి, గాజువాక, ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొంచెం అటు ఇటుగా అన్ని నియోజకవర్గాల్లో లక్ష్మీనారాయణకు క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్తున్నారు. దాంతో ఆయన ప్రధాన పోటీదారుగా నిలిచినట్టు చెప్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన పనులను గుర్తుంచుకొని ఈసారి ఆయనకు మద్దతుగా కమలం గుర్తుపై ఓట్లు వేసిన వారు సైతం ఎంపీ ఓటును పురంధేశ్వరికి కాకుండా లక్ష్మీనారాయణకు గాజు గ్లాసుపై వేయడం గమనార్హం. అంటే క్రాస్ ఓటింగ్ లో ఏ పార్టీకి మినహాయింపు లభించలేదు. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ అభిమానులు కొందరు ఎమ్మెల్యే ఓటు అవంతి శ్రీనివాస్ కు వేసి ఎంపీ ఓటును లక్ష్మీనారాయణకు వేయటం అక్కడి పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. విశాఖ పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల్లో ఉత్తరాది ఓటర్లు అధికం. వారిలో కొంతమంది ఎమ్మెల్యే ఓట్లను వివిధ పార్టీల గుర్తులకు వేసిన ఎంపీ ఓటు దగ్గరకు వచ్చేసరికి గాజు గ్లాస్కే వేశారని చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలో అంతర్గత కలహాలు, వ్యూహాల కారణంగా కొందరు అభ్యర్థులు ఎమ్మెల్యే ఓటును తమకు వేసి ఎంపీ ఓటును నచ్చిన వారికి వేసుకోవాలని లోపాయకారిగా చెప్పడం కూడా క్రాస్ ఓటింగ్ కు కారణంగా చెప్తున్నారు. చూసారు కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.